బాబాకి జై. మేర్వాన్ బెయిలీ ఒత్తిడికి తల ఒగ్గాడు, కానీ ఒక షరత్ అంటే కండిషన్ పెట్టాడు. అదేమిటంటే, నీవు ఎక్కడ పని చేస్తే నేను కూడా అక్కడే పని చేయాలి అని. బెయిలీ సంతోషంగా సరే అన్నాడు. ఆ రోజుల్లో సైన్యానికి ఎంతో మంది సిబ్బంది కావలసి వచ్చింది. ఏ షరతులకైనా అంటే ఎటువంటి కండిషన్లకైనా ఒప్పుకోవడానికి సిద్ధంగా అంటే రెడీగా ఉన్నారు. నౌకాదళంలో చేరడానికి తాము సమ్మతించిన విషయం మేర్వాన్ తల్లిదండ్రులకు చెప్పలేదు. మరుసటి రోజు ఉదయమే మేర్వాన్ను నౌకాదళ కార్యాలయానికి తీసుకువెళ్ళి అతని పేరు నమోదు చేయించాడు. బెయిలీ అవసరమైన పత్రాలన్నీ సంతకం చేసి ఫలానా తేదీలో పనిలో చేరడానికి తాను సిద్ధమని మేర్వాన్ అధికారులకు తెలిపాడు. బెయిలీ ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా నౌకాదళంలో చేరి బ్రిటిష్ రాజ్యానికి, తన దేశానికి సేవలు అందించడానికి మేర్వాన్ అంటే మన మేర్ బాబా సంసిద్ధుడయ్యాడు. జరిగిన సంగతులు ఏవి కుటుంబంలోని వారికి తెలియవు. కొన్ని రోజులు గడిచాయి. మేర్వాన్ తన తండ్రి యొక్క కళ్ళు దుకాణంలో పనిచేస్తూనే ఉన్నాడు. ఒకనాటి సాయంకాలం నౌకాదళ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మరాఠా సిపాయి షెరియార్జీ అంగడికి వచ్చాడు. ఆ వ్యక్తి పాత ఖాతాదారుడి, అంటే ఓల్డ్ కస్టమరే. మేర్వాన్ కూడా అతను పరిచయస్తుడే. అయితే సాయంకాలం మేర్వాన్ కళ్ళు అంగడిలో ఉండడు. ఆ సిపాయి షెరియార్జీతో ఆనందంగా, నీ కొడుకును అభినందించాల్సిందే, అతను నీ కొడుకైనందుకు నీవు గర్వపడాలి. ఇంతటి భీకర యుద్ధంలో దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు అతని త్యాగాన్ని కూడా కొనియాడాల్సిందే. సిపాయి మాట్లాడే విషయం షెరియార్కు ఏమాత్రం అర్థం కాలేదు. ఎందువల్లంటే మన మేర్వాన్ తల్లిదండ్రులకు చెప్పలేదు అక్కడ పనిచేసే విషయం. కళ్ళు వల్ల కలిగిన మత్తులో అలా మాట్లాడుతున్నామో అని అనుకున్నాడు షెరియార్జీ. అంతేకాదు, సరదాగా షెరియార్జీ ఆ సిపాయిని ఇలా ఆట పట్టించాడు. నేస్తమా, ఈరోజు కొంచెం ఎక్కువ త్రాగినట్లున్నావు, అందుకే నీవు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నా మెరోగ్ సైన్యంలో చేరడమా, అది అర్థం లేని మాట. మా మెరోగ్ అటువంటి పని చేయడు. మేరోగ్ అంటే బాబా పేరు కూడా పూర్తి పేరు ఇంట్లో మేరోగ్ అని పిలుచుకునేవాడు. కాబట్టి మా మా పిల్లవాడు అలాంటి పని చేయడు అని తండ్రి చెప్పాడు. షెరియార్ మాటలకు సిపాయి ఆశ్చర్యపోయి అసలు విషయం స్పష్టంగా చెప్పాడు. షెరియార్, నేను చెప్పేది సత్యం. మేర్వాన్ దాఖలు చేసిన పత్రాలు నేను చూశాను. విషయం తెలిసిన షెరియార్ ఆందోళన చెందాడు. బాబాజాన్ను దర్శించి రాత్రి ఇంటికి చేరిన మేర్వాన్ను సూటిగా షెరియార్జీ ఇలా ప్రశ్నించాడు. నాయన, నా హృదయానికి విఘాతం కలిగించే ఒక వార్త విన్నాను. నీవు నౌకాదళంలో చేరావా అని ప్రశ్నించాడు. అప్పుడు మేర్వాన్ నెమ్మదిగా బదులిచ్చాడు. అవును, అది నిజమే. బెయిలీకి దగ్గరగా ఉండడం కోసం, ప్రపంచమంతా పర్యటించడం కోసం నేను నౌకాదళంలో చేరాను. ఆందోళనతో షెరియార్, నాయనా, నా మాట విను. అటువంటి వ్యాపకాల నుండి నీవు దూరంగా ఉండాలి. రేపు నౌకాదళం నుంచి నీ పేరును తప్పకుండా తొలగించుకో అని బ్రతిమలాడాడు. కానీ మేర్వాన్, ఒక్కసారి నా పేరు నమోదైన తర్వాత దానిని తొలగించడం అసాధ్యం, కనుక నేను నౌకాదళంలో చేరి తీరాల్సిందే అని తండ్రికి జవాబిచ్చాడు. పైపెచ్చు, నాన్న, నౌకాదళంలో చేరేందుకు నాకు అనుమతి ఇవ్వు. ఆనందంగా సమ్మతించు. నాకు ప్రపంచమంతా చూడాలని ఉంది అని మేర్వాన్ తన తండ్రిని షెరియార్జీని ప్రాధేయపడ్డాడు. షెరియార్జీ మాత్రం పట్టుదలగా ఉన్నాడు. ఒక్క మాట కూడా వినడానికి సిద్ధంగా లేడు. నిష్కర్షగా ఇలా చెప్పాడు. మేరో,
ఇలాంటి జీవితం నీకు సరిపడదు. నీవు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఒక్క రోజైనా నీవు నా కళ్ళ ఎదుట లేకపోతే నేను తట్టుకోలేను. అలాంటిది నెలల పాటు, సంవత్సరాల పాటు దూరంగా ఉంటే ఇలా తట్టుకోగలను. రేపు నేనే స్వయంగా నౌకాదళ కార్యాలయానికి వెళ్ళి ఎలాగైనా సరే నీ పేరు తొలగించేలా చూస్తాను అన్నాడు. తండ్రి బెదిరింపులకు మేర్వాన్ ఏ మాత్రము జంకలేదు. అది జరగని పనిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు షెరియార్ నౌకాదళ కార్యాలయానికి వెళ్ళి తన పలుకుబడిని ఉపయోగించి నౌకాదళం నుంచి మేర్వాన్ పేరును తీయించివేశాడు. దాంతో మేర్వాన్, బెయిలీ ఎంతో నిరుత్సాహపడ్డారు. మేర్వాన్తో సైన్యంలో చేరడం విషయం ఇక ప్రస్తావించనని మాట ఇచ్చాకే బెయిలీని తన దుకాణానికి రానిచ్చాడు షెరియార్జీ. మిత్రులు ఇద్దరు తమ చిన్ననాటి జ్ఞాపకాలు, తమ మిత్రులు పద్యాల గురించి, బెయిలీ యొక్క భవిష్యత్ మొదలైన విషయాలు చర్చించుకునేవారు. మేర్వాన్ కవితా నైపుణ్యం అంటే బెయిలీకి ఎంతో ఇష్టం. దాని గురించి బెయిలీ తన డైరీలో ఇలా వ్రాశాడు: పద్యం వ్రాయడం అంటే మేర్వాన్ కు చిన్న పిల్లాటలతో సమానం. కనీస ప్రయత్నం లేకుండా ఆశువుగా వ్రాయగలిగేవాడు. అంటే ఆశువుగా అంటే అప్పటికప్పుడు తనకు ఆలోచించేసి వ్రాయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు మేర్వాన్. అతనికి ఎంత నేర్పు ఉండేదంటే చేతిలోకి కలం తీసుకున్న వెంటనే ఆ కలం జరజర వ్రాయడం ప్రారంభించేది. అంతేకాకుండా అప్పటికప్పుడు పద్య రూపంలో మాట్లాడేవాడు కూడా. ఒక్కసారి మేర్వాన్ యొక్క సామర్థ్యాన్ని నేను సవాలు చేశాను, అంటే ఛాలెంజ్ చేశాను. మా ఇద్దరికి మిత్రుడైన మిను అనే వ్యక్తి వివాహ వేడుక సందర్భంలో అతనిని అభినందిస్తూ ఒక పద్యాన్ని వ్రాయమన్నాను. అటువంటి ఇతివృత్తాలపై ఆసక్తి లేకపోయినా కేవలం తన మిత్రుడైన మినుని ఆనందింపజేయడానికి మేర్వాన్ అద్భుతమైన ఒక పాటను రచించాడు. తానే స్వయంగా పాడాడు కూడా. ఆ అందమైన పాట విన్న తర్వాత మేర్వాన్ యొక్క నైపుణ్యం మీద నాకున్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. సెలవు పూర్తి అయిన తర్వాత బెయిలీకి ఈజిప్టుకు ప్రయాణమయ్యే వైద్యాలయ నౌకలో పనిచేయాల్సిందిగా కొత్త ఉత్తర్వులు వచ్చాయి. చూడండి ఎంత విచిత్రమో. తను ఆ విధంగా ఆడ క్యాన్సిల్ అయినా సరే మళ్ళీ ఆ నౌకలో ప్రయాణం చేసేటువంటి ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని చెప్పి కొత్తగా ఆర్డర్స్ వచ్చాయి. తనకు ఇదివరకే నేల మీద పనిచేసే జై బాబా వాయిస్ లేదండి. సార్ కొద్దిగా ఏదో మధ్యలో బ్రేక్ అయింది సార్. ఇక్కడ కంటిన్యూ చేస్తాను. తానే స్వయంగా పాడాడు కూడా. ఆ అందమైన పాట విన్న తర్వాత మేర్వాన్ యొక్క నైపుణ్యం మీద నాకున్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. సెలవు పూర్తి అయిన తర్వాత బెయిలీకి ఈజిప్టుకు ప్రయాణం అయ్యే వైద్యాలయ నౌకలో పనిచేయాల్సిందిగా కొత్త ఉత్తర్వులు వచ్చాయి. తనకు ఇదివరకే నేల మీద పనిచేసే ఉద్యోగానికి అనుమతి లభించింది. మరి అంతలో ఈ కొత్త ఆర్డర్స్ ఏంటి అని ఆశ్చర్యపోయాడు. ఆ ఆర్డర్స్ లో అంటే ఆ ఉత్తర్వుల్లో ఏదైనా పొరపాటు జరిగిందేమోనని నిర్ధారించుకోవడానికి అధికార కార్యాలయంలో వాకప్ చేశారు. బెయిలీ కోరిక మేరకు ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. కానీ 24 గంటల్లో ఆఫ్రికా బయలుదేరే నౌకలో చేరాలని ఆదేశించారు. ఇక ఆ ఉత్తర్వులు రద్దుకు బెయిలీ ప్రయత్నించలేదు. బెయిలీ తన బదిలీ విషయం మేర్వాన్ కు చెప్పాడు. మేర్వాన్ అయిష్టంగా ఆఫ్రికా లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి నాకైతే ఎప్పుడూ ఇష్టం ఉండదు అన్నాడు. ఎలాగైనా
ఆ ఉత్తర్వులను మార్పించుకోమని బెయిలీపై ఒత్తిడి తెచ్చాడు మేర్వాన్. అది అసాధ్యమని భావించినప్పటికీ బెయిలీ సంబంధిత అధికారిని కలిసి ప్రాధేయపడగా ఆ ఉత్తర్వులను రద్దు చేశాడు. యమన్ దేశ రాజధాని అయిన ఈడెన్ కు బయలుదేరే నౌకలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే ఆ ఓడ ఎప్పుడు బయలుదేరేది ఇంకా ఖరారు కాలేదని, దానికోసం బొంబాయి చేరి వేచి చూడాలని బెయిలీకి ఆదేశాలు అందాయి. కానీ మేర్వాన్ మరలా బెయిలీతో ఇలా అన్నాడు, ఈడెన్ లాంటి ప్రాంతానికి వెళ్ళడానికి నాకైతే ఇష్టం లేదు. ఈ ఉత్తర్వులు కూడా వీలైతే రద్దు చేయించుకో. పాపం బెయిలీ ప్రయత్నించిన ఉత్తర్వులు రద్దు కాలేదు. బెయిలీ భారతదేశాన్ని వదిలి వెళ్ళడం మేర్వాన్ కు సుతారం అంటే ఏమాత్రం ఇష్టం లేదు. మేర్వాన్ బెయిలీకి ఇలా సూచించాడు, నాతో రా, బాబాజాన్ను కలుద్దాం. ఈడెన్ కు బయలుదేరే ముందు ఆమె దర్శనం చేసుకో. బెయిలీకి ఆ సూచన నచ్చలేదు. అయినా మేర్వాన్ బలవంతం చేశాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటనలను యథాతథంగా బెయిలీ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. నా దృష్టిలో బాబాజాన్ ఒక మంత్రగత్తె మాత్రమే. ఆమె పట్ల నాకు లేశమంత కూడా గౌరవం లేదు. అంతేకాదు, ఆవిడను ఒక క్షుద్ర శక్తిగా అసహించుకునేవాణ్ణి. ఆమె మేర్వాన్ను నా శిష్యుడు అని సంబోధించడం నేను సహించలేకపోయేవాణ్ణి. ఆమెను చూడాలనే ఆలోచన నాకు ఏమాత్రం రుచించలేదు. పైపెచ్చు మేర్వాన్ బలవంతం నాలో కోపం రగిల్చింది. అయినప్పటికీ నేను నా మిత్రుణ్ణి నొప్పించగలనా? ఎలాగో నన్ను నేను సముదాయించుకొని ఆ వృద్ధ స్త్రీ దగ్గరకు వెళ్ళడానికి సమ్మతించాను. ఆ రోజుల్లో బాబాజాన్కు ఉండడానికి ప్రత్యేకమైన సదుపాయం ఏది ఉండేది కాదు. చార్ బావడి ప్రాంతంలోని ఒక వేప చెట్టు క్రిందే ఆమె మకాం ఉండేది. మొట్టమొదట నా శిరస్సును ఆమె పాదాలపై ఉంచమని మేర్వాన్ నాకు సూచించాడు. కానీ ఆ సూచనను నేను వెంటనే తిరస్కరించాను. నేను ఒక్క భగవంతుడికే మ్రొక్కుతాను. ఆయనకు మినహా నా శరీరం కానీ నా మనసును కానీ మరొకరికి ప్రణమిల్లే ప్రసక్తి లేదు అని కొంచెం గర్వంగానే చెప్పాను. నా దుర్స్థనానికి మేర్వాన్ నొచ్చుకున్నట్లుగా గుర్తించాను. కానీ అతను ఏమి అనకుండా నా ఇష్టానికి నన్ను వదిలేశాడు. బాబాజాన్ చూపులు నా మీద పడగానే నా కుడి చేయి పైకెత్తి సలాం బాబాజాన్ అన్నాను. అంటే అప్రయత్నంగా తనకు తెలియకుండానే ఆయన బాబాజాన్ కు నమస్కరించాడు. నా బిడ్డ, రా నాయన అని నెమ్మదిగా తీయనైన స్వరంతో బదిలిచ్చింది. రా, వచ్చి నా దగ్గర కూర్చో. నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆప్యాయంగా పలకరించింది బాబాజాన్. బాబాజాన్ అలాంటి ప్రశ్న వేస్తుందని, దానికి సమాధానాన్ని నాకు ముందుగానే మేర్వాన్ చెప్పి ఉన్నాడు. వెంటనే నేను ఆమెకు సమాధానంగా, నేను నీ ముద్దుల కొడుకు దగ్గర ఉండి వచ్చాను అన్నాను. భగవంతుడు కాక నా కొడుకు వేరెవరు? సరేలే, నీవు భగవంతుడి నుంచే వచ్చినట్లయితే నా కొడుకు నన్ను కలవడానికి వచ్చాడని ఆయనతో చెబుతాలే. ఇంకేమైనా చెప్పేది ఉందా అన్నది బాబాజాన్. ఆవిడ చివరిగా అన్న మాట తప్ప ఆవిడ భావం నాకు అర్థం కాలేదు. నౌకాదళంలో నేను పనిచేస్తున్నానని, త్వరలో ఈడెన్ బయలుదేరే నౌకలో చేరాలని చెప్పాను. దానికి ఆమె అనుమతి కోరాను. నా మాటలను శ్రద్ధగా విని కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఈడెన్ ఈడెన్ అంది. అకస్మాత్తుగా ఆమె గొంతు కఠినంగా మారింది. ఏదో విషాదం ఆవరించినట్లు, ఈడెన్ నా ప్రదేశమే, దానిని సృష్టించింది నేనే. కానీ నేడు అది నన్నే అపహాస్యం చేయాలనుకుంటుంది అని పలికింది. అంతలోనే ఆమె మళ్ళీ మృదువుగా మారింది. నాయన, నీవు ఈడెన్ వెళ్ళు. ఖుదా హఫీజ్ అంటే భగవంతుడు నీతో ఉండుగాక. సరే, మనం మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అన్నది. దానికి బదులుగా నేను,
అమ్మా, మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే అన్నాను. నా సమాధానం విని ఆమె సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయింది. కాసేపటికి ఆమె ఇలా గొణిగింది. నీవు వేచి ఉండాలి. 5 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిందే. అతనైతే 2 ఏళ్ళు అంటున్నాడు, కానీ దానికి నేను ఒప్పుకోను. కాబట్టి సరిగ్గా 1.5 ఏళ్ల కాగానే నా వద్దకు రా. కానీ నాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. ఆమె ఇంకా అలా గొడుగుతూనే ఉంది. అక్కడ 7 ఏళ్ల పాటు ఉన్న తరువాత ఇక్కడికి వచ్చాను. నా దగ్గర చాలా మంది ఉండేవారు, కానీ నేను నీతో పాటు ఉంటాను. నా బిడ్డను నాతోనే ఉంచుకుంటాను. నేను ప్రపంచంతో కలిసి ఉంటాను. భగవంతుడు నాతోనే ఉంటాడు. అలా అంటూనే తన చేతిని నా వైపు చాపింది. గౌరవ భావంతో ఆమె చేతిని నేను ముద్దాడాను. తర్వాత అక్కడ నుండి నిష్క్రమించాను. బాబాజాన్ మాటల వెనుక దాగిన భావాన్ని మేర్వాన్ నాకు ఇలా వివరించాడు. బాబాజాన్ లాంటి ఉన్నతమైన యోగుల యొక్క మాటలు మనకు అర్థం కాకపోవడమే మంచిది. అయితే ఆమె మాటలను బట్టి ఏదో ఒక విపత్తు నిన్ను ఆవహించబోతోందని నాకు అనిపిస్తుంది. నీ భవిష్యత్తు బహుశా విషాదమయంగా ఉంటుంది. నీవు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. భగవంతుడు నిన్ను కాపాడుగాక. మేర్వాన్ అలా చెప్పినప్పటికీ నేను ఆ మాటలకు ఏమాత్రం విలువ ఇయ్యలేదు. ఆ రాత్రే బయలుదేరి బొంబాయికి పయనమయ్యాను. ఓడలెక్కేందుకు బొంబాయిలో 1 నెల రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు ఎటువంటి అవగాహన లేదు. ఆ రోజుల్లోనే ఉపాసనీ మహారాజ్ గురించి, ఆయన ఔన్నత్యం గురించి బెయిలీకి చెప్పేవాడు మేర్వాన్. ఒకసారి ఉపాసనీ గురించి ఉద్వేగంతో మాట్లాడుతూ అప్పటికప్పుడు మహారాజ్ పై హిందీలోను ఉర్దూలోను హారతి పాఠం రచించాడు. అది ఇలా ఉంది. గురుదేవుడైన ఓ ఉపాసనీ మహారాజ్, సాధువులకు యోగులకు నీవు రాజువు. నీలో ఉన్న ధర్మము, సమదృష్టి, జ్వాల లాంటి ప్రేమ నిన్ను వారికి రాజుగా చేశాయి. మేము ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తాము, నీ నామాన్నే స్మరిస్తూ ఉంటాము. ఓ ప్రభు, నీవు నిరాకారుడవు, నిర్గుణుడవు, సృష్టికంతటికి పవిత్రుడవు. నీ అహాన్ని సమూలంగా నిర్మూలించుకొని భగవంతుడవే అయినావు. మాయ యొక్క కోరల నుండి మమ్మల్ని రక్షించు. భగవంతుని నామాన్ని మాకు ప్రసాదించు. ప్రపంచం యొక్క బంధనాల నుండి మమ్మల్ని విముక్తులు గావించు. మాపై భగవంతుని ఆశీస్సులను వర్షించు. త్రాగడానికి దివ్య మధుపాత్రను మాకు అందించు. ఓ ప్రభు, నీవు నిరాకారుడవు, నిర్గుణుడవు, సృష్టికంతటికి పవిత్రుడవు. ఘనమైన ప్రభు, పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చి సాధువులుగా తీర్చిదిద్దు. నీ కృపతో ఆత్మను భగవంతునితో ఐక్యమందించు. నీవు సర్వశక్తిమయుడవు, సర్వదయాళుడవు, ఆశ్రిత రక్షకుడవు, స్వేచ్ఛకు ప్రతీకవు. ఓ ప్రభు, నీవు నిరాకారుడవు, నిర్గుణుడవు, సృష్టికంతటికి పవిత్రుడవు. నీవు అందరిలో నివసిస్తున్నావు. ధనికుడైనా పేదవాడైనా, సన్మార్గుడైనా దుర్మార్గుడైనా సకల చరాచరముల్లో ఉన్నావు. అన్ని చోట్ల కేవలం భగవంతుని మాత్రమే నీవు వీక్షించదవు. ఎప్పటికీ మార్పు లేని వాడవు నీవు. నీకు మతం లేదు, కులం లేదు. ఓ ప్రభు, నీవు నిరాకారుడవు, నిర్గుణుడవు, సృష్టికి అంతటికి పవిత్రుడవు. నీవు మూర్తిభవించిన సత్యము, జ్ఞానము, శక్తి మరియు దివ్య ఆనందానివి. నీవు సద్గురుడవు. మేమంతా కలిసి నీకు ప్రార్థనలు, పూజలు చేస్తున్నావు. నీవు రాజయోగివి, యోగులలో రారాజువు. యోగులు నీకు పదే పదే ప్రణమిల్లుతున్నారు. ఓ ప్రభు, నీవు నిరాకారుడవు, నిర్గుణుడవు, సృష్టికంతటికి పవిత్రుడవు. అసలు అద్భుతమైన విషయం ఏమంటే, పై గజల్ను కొన్ని క్షణాల వ్యవధిలో కూర్చడమే కాక, అది కూర్చినంతసేపు
కళ్ళు అంగడిలోని ఖాతాదారులకు సేవలు అందిస్తూనే ఉన్నాడు మేర్వాన్. కొన్ని రోజుల తర్వాత గుజరాతీ వారపత్రిక కైసర్ ఏ హింద్ లో మేర్వాన్ తన గురువైన ఉపాసనీ మహారాజ్ మీద రచించిన హారతి ప్రచురితమైంది, అంటే ప్రింట్ అయింది. అదే పత్రిక ఇదివరలో మేర్వాన్ హజరత్ బాబాజాన్ కు అంకితం ఇచ్చిన గజల్ను ప్రచురించింది. 1917వ సంవత్సరంలో బాబాజాన్ తరచూ మేర్వాన్ తో, నా బిడ్డడా, ఇప్పుడు ఆ హిందువు దగ్గరకు వెళ్ళు, నీకు రావాల్సిన వాటా నీవు తెచ్చుకో అని అంటూ ఉండేది. 1917 జూలై నెలలో ఉపాసని షిర్డీలోని ఖండోబా దేవాలయం నుండి సాకోరి గ్రామానికి మకాం మార్చాడు. ఆయన నూతన గృహం సాకోరులోని శ్మశాన వాటికలోనే నిర్మింపబడింది. అక్కడికి మేర్వాన్ తరచూ వెళ్ళేవాడు. సాధారణంగా మేర్వాన్ రైలు బండిలో సాకోరికి వెళ్ళేవాడు. ఒక్కోసారి ఒంటరిగాను, మరొకసారి తన నేస్తాలను అంటే స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. మేర్వాన్ రైలులో ప్రయాణించేటప్పుడు మురికిగా ఉండే 3వ తరగతి పెట్టెలో బాత్రూముకు దగ్గరలో నేల మీద కూర్చునేవాడు. మేర్వాన్ ను చూచిన వాళ్ళు అతను ఎక్కువ మద్యం త్రాగి దాని దుష్ప్రభావంలో మునిగి ఉన్నాడు అని అనుకునేవారు. అతను నడిచేటప్పుడు కూడా తలదించుకొని ఏదో మత్తు ప్రభావంలో ఉన్నట్టే కనిపించేవాడు. తండ్రి యొక్క కళ్ళు అంగడి పనులలో పూర్తిగా తలమునకలై ఉన్నప్పటికీ మిగిలిన మామూలు పనిపాట్ల విషయంలో మేర్వాన్ అసలు ఏమీ చేసేవాడు కాదు. అతనికి తన చుట్టూ ఉన్న పరిసరాల స్పృహ చాలా తక్కువగా ఉండేది. ఒక మామూలు మనిషికి తన శరీరంపై తనకి ఎటువంటి ఎరుక ఉంటుందో అటువంటి ఎరుక మేర్వాన్ కు ఉండేది కాదు. మేర్వాన్ కి భగవంతుని చైతన్యం మాత్రమే ఉండేది. ఎంతో కొంత స్థాయిలో మామూలు మానవుడిగా వ్యవహరించగలుగుతున్నాడు అంటే దానికి కారణం ప్రపంచమంతటికి వినపడేలా ఉచ్చ స్వరంతో ఉరకలు వేస్తూ అతని అంతరంగంలో అలజడిని రేపే ఆ దివ్య గీతమే. మేర్వాన్ కదలికలన్నీ యాంత్రికంగానే సాగేవి. దైవ నిర్ణయం ఎలా నడిపిస్తే అలా వ్యవహరించేవాడు. ఒకసారి మేర్వాన్ ఒంటరిగా సాకోరి ప్రయాణిస్తున్నాడు. అతనిలో అకస్మాత్తుగా ఏదో ప్రేరణ కలిగి షిరిడీ దగ్గర ఉన్న చిటల్లి స్టేషన్ కు బదులు కోపర్గావ్ స్టేషన్ లో రైలు దిగాడు. అది రాత్రి 10 గంటల సమయం. చలి తీవ్రంగా ఉంది. మేర్వాన్ కేవలం సాదా దుస్తులు మాత్రమే ధరించి ఉన్నాడు. రైలు స్టేషన్ నుండి కోపర్గావ్ గ్రామం 2 మైళ్ళ దూరంలో ఉంది. కారు చీకటి కావడం వలన ఆ కొద్ది దూరం నడవడానికి మేర్వాన్ కి 2 గంటల సమయం పట్టింది. కాకతాళీయంగా ఆ సమయంలో నారాయణ మహారాజ్ కోపర్గావ్ లోనే ఉన్నాడు. అయినా నారాయణుని చూడడానికి ఆగలేదు. నేరుగా సాకోరికి నడక సాగించాడు. మార్గమధ్యంలో ఒక పోలీసు మేర్వాన్ ను ఆపి దారి పొడుగునా దొంగలుంటారని, ఆ రాత్రి సమయంలో ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించాడు. ఆ పోలీసు అధికారి మేర్వాన్ చేతిని పట్టుకొని ఆ రాత్రి కోపర్గావ్ లోని ఉండిపోమ్మని సలహా ఇచ్చాడు. కానీ మేర్వాన్ మొండిగా అతన్ని పక్కకు తోసి తన చేతిని విదిలించుకున్నాడు. అకస్మాత్తుగా మేర్వాన్ కళ్ళు కణకణలాడే నిప్పులా మారిపోయాయి. మేర్వాన్ చూపులకు పోలీసు అధికారి జంకాడు. కానీ మరుక్షణం మేర్వాన్ పోలీసు కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. మేర్వాన్ లేచి చీకటిలోనే ఒంటరిగా నడక సాగించాడు. అతని ప్రవర్తనకు పోలీసు ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడై మేర్వాన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబానండి.